స్కూటీ మీద జడ బాగుంది కదండి. మెయిన్ రోడ్కి వెళ్తాను. స్కూల్ ఉషాదయ్య స్కూల్. హనీని ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మహేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ యశోద వ్లాగ్స్. ఈ వీడియో ఫస్ట్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి అయితే వెళ్తుంది. అయితే మ్యాటర్ ఏంటి అంటే, వాళ్ళ ఒక పాపకైతే బాగాలేదనమాట. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ పాపకి తొందరగా తగ్గిపోవాలి, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేయాలని చెప్పేసి మీరు అందరూ కోరుకోండి, ప్రేయర్ చేయండి కదా. ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫోన్ అక్కడ తెచ్చుకో, అక్కడ బుద్ధుడి దగ్గర. తొందరగా పాపకి తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుందాం. తాగేసి అది కూడా ఏ దాని జషన్ తీసుకొచ్చి ఫోన్ వచ్చిందా? ఇవాళ అసలు పొద్దున్న లేచిన వేళ అసలు మంచిగా లేదు. తర్వాత ఇంత లాభం లేదని చెప్పేశారంట. ఫోన్ చేశారు బాబు వాళ్ళు, మళ్ళీ ఏమో బాబు ఫోన్ చేశారు. తొందరగా తగ్గిపోవాలి. ఆ పాప అసలు బాగాలేదండి. చూసావుగా పాపని? రాత్రి హాస్పిటల్లో జాయిన్. అది పనికల్లో ఉంటుందండి. సరేరా, అక్కడికి వెళ్దాం ఫస్ట్. అదే ఒక గంట ఉంచుకుంటే నాన్న వచ్చేస్తాడు కదా, ఫోన్ ఇస్తాను. ఈ లోపు నేనే వచ్చేస్తా, అమ్మ ఉంటుంది కదా. అదే నేను ఆ గిన్నెలు తాగలేదే అను. దక్షిణ కూడా తీసుకెళ్ళమని పోయే వాళ్ళ దగ్గరికి వాళ్ళతో పాటు తీసుకెళ్తారా? తీసుకోవాలా? ఇప్పుడు వెళ్ళి ఆయన స్కూటీ మీద జడ బాగుంది కదండి, జడలాగుంది ఆయనది వేసుకునేది. బాగుంది. బస్సు వచ్చేస్తుంది రివర్స్ అట్లా. అటు కూడా ఇటు కూడా దారి లేదు. నైట్ అయితే అసలు దారి లేదుగా. మెయిన్ రోడ్కి వెళ్తాను. స్కూల్ ఉషాదయ్య స్కూల్. హనీని ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకున్నా. స్కూల్లో జాయిన్ చేద్దామని అనుకున్నాను. నాకు ఎప్పటి నుంచో ఉషాదయ్య స్కూల్లో జాయిన్ చేయాలని చాలా ఇష్టము. ఎందుకంటే అక్కడ సబ్జెక్టులన్నీ మొత్తం ఇంగ్లీష్లోనే, క్లాస్ కూడా బాగుంటాయి, కానీ ఫీజే బాగా ఎక్కువ. మనకి ఎక్కువ అంటే ఎల్కేజీ కానించు ఎంతో 30-35 అయిపోతుంది బుక్స్తోని. అందుకని ప్రజెంట్ అయితే మేము వేరే స్కూల్లో జాయిన్ చేసాం. వచ్చే సంవత్సరం ఫస్ట్ క్లాస్కి వస్తాడు కాబట్టి, ఇంకా జెస్సీ కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది కాబట్టి ఇద్దరిని డిసైడ్ చేసి ఒకే స్కూల్లో మంచి స్కూల్లో అయితే వేస్తాము. ఎందుకంటే పెద్ద స్కూల్ పిల్లలకి మార్చే పని లేదు.
క్లీన్ చేస్తున్నారు, కాలవేశారు. మొన్న వర్షానికి వరదలు వచ్చినాయి కాబట్టి భవానీపురం మొత్తం అన్నీ మునిగిపోయినాయి కాబట్టి ఇక్కడ కూడా వాటర్ ఇలా రోడ్ల మీదకి వచ్చేస్తాయని కాలువ కట్టి ఉన్న వాటర్ ఉన్నాయన్నీ ఇలా మట్టి పోస్తున్నారు కుక్లైన్. అది తీసుకెళ్ళి అక్కడ కాలువ పక్కన పోసేస్తారు. రాత్రి అయితే మేము ఇది ఇలా వెళ్దాం అనుకున్నాం కానీ లారీ వచ్చి కంకర అయితే అక్కడ వేసేసింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వచ్చాము. ఇక్కడ నుంచి మా అత్తయ్య మా మరిది అందరం కలిసి హాస్పిటల్కి అయితే ఇప్పుడు వెళ్తాము ఆ అమ్మాయిని చూడటానికి. అదే మా పాప, మా అక్క వాళ్ళ పాప. బాయ్ ఫ్రెండ్స్.